కాశ్యాం హి కాశతే కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితా ఏన తేన ప్రాప్తా హి కాశికా. కాశీ క్షేత్రంలో అడుగడుగు అణువణువు ఆ పంచక్రోశాలు మొత్తము కూడా సమస్తము పరమేశ్వరుడి యొక్క స్వరూపముగానే ఉంటుంది. ఆ అణువులో ఎక్కడ మనం ఉన్నా, ఏ ప్రదేశాన్ని ముట్టుకున్నా అది పరమేశ్వరుణ్ణి సాక్షాత్తు అంటుకున్న దాంతో సమానం. ఆ స్పర్శ సామాన్యమైనటువంటి స్పర్శ కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీక్షేత్రంలోకి అడుగు పెట్టలేరు ఎవరు. అయితే నిన్న మనం చక్కగా దశాశ్వమేధ ఘాట్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ దశాశ్వమేధ ఘాట్ ఏమిటి అంటే, మనం చక్కగా చెప్పుకున్నాం బ్రహ్మదేవుడు నిన్న రావటం. దివోదాసు అనే ఆయన రాజ్యం ఏలేటప్పుడు విశ్వేశ్వరుడు కొంచెము బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కాశీక్షేత్రంలోంచి. ఆయన కాశీని వదిలిపెట్టా అని రకరకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలోనే సూర్యాది దేవతల్ని పంపించారు. వాళ్ళు అక్కడే ప్రతిష్ఠితమైపోయారు, మళ్ళీ తిరిగి రాలేదు కాశీ నుంచి. సరే, యక్షిణి యోగినుల్ని పంపిద్దాం, 64 యక్షిణీ శక్తుల్ని తీసుకుందామని వాళ్ళని పంపిస్తే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎవరిని పంపిస్తే వాళ్ళు కాశీలో ఉండిపోవడం తప్ప తిరిగి రావడం చెయ్యట్లేదు. ఏం చెయ్యాలా అర్థం కాక బ్రహ్మదేవుణ్ణి ఆయన చెప్పారు, అయ్యా కాశీకి వెళ్ళి ఏదో ఒక రూపంలో మళ్ళీ నేను పునః అక్కడికి వెళ్ళే ఏర్పాటు చూడమని, అక్కడ వ్యవహారం చూడమని పంపిస్తే బ్రహ్మదేవుడు అమితమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు కదా నా జన్మ ధన్యమైంది. పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి కాశీకి పరమేశ్వరుడి ఆజ్ఞచే నేను వెళ్ళాల్సి రావటం ఎంత భాగ్యం ఉంటే జరిగేటటువంటి విషయము అని పరమేశ్వరుడికి నమస్కరించి ఆ విధాత చక్కగా మెల్లిగా బయలుదేరటం మొదలుపెట్టాడు. హంసవాహనం మీద వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు కదా నా జన్మ సార్థకమైంది. ఈ హంసవాహనము కూడా నేను వాడుకుంటున్నందుకు నాకు సార్థకత లభించింది. ఈ హంసలకి నాకు అందరికీ కూడా సార్థకత ఈ ప్రయాణంలో లభిస్తోంది అని చాలా సంతృప్తి చెందాడు. చక్కగా ఆ వాహనం మీద కూర్చున్నాడు. అలా వెళ్తూ ఉన్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను ఎన్నో చోట్ల చూశాను, ఈ ప్రపంచమంతా సృష్టి మొత్తం నేనే చేశాను, కానీ పరమేశ్వరుడు చేసినటువంటి ఆ కాశీనగరంతో సమానమైనటువంటి సృష్టి ఇంకొకటి ఉండేటటువంటి అవకాశం లేదు. ఇంత సృష్టి చేసినటువంటి నేను సృష్టి చేయనటువంటి ప్రదేశానికి ప్రప్రథమంగా వెళ్తున్నాను, పరమేశ్వరుడి సృష్టి చేసినటువంటి ప్రదేశానికి వెళ్తున్నానని అనేక విధాలుగా ఆయన యొక్క భాగ్యాన్ని ఆయన నమస్కరించుకుంటున్నాడు. చూడండి, ఇంత సృష్టిని మొత్తాన్ని రచించినటువంటి విధాత కాశీ వెళ్ళటము అనేటప్పటికీ ఆయనలో ఆయన ఉప్పొంగి ఆనందపడిపోతున్నాడు. పరమేశ్వరుడు కాశీ ప్రదేశానికి వియోగం రావడంతో దుఃఖపడి మదనపడి బాధపడుతున్నాడు. అలాంటి ప్రదేశంలో ఆనందంగా మెల్లిగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దివోదాసు, ఎలాంటి దివోదాసు, చాలా సశాస్త్రీయంగా ఆ పరిపూర్ణమైన ధర్మాల్ని ఆచరిస్తూ ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకొని ఏ ఒక్క ప్రజ ఆయన వల్ల బాధపడకుండా కాశీనగరాన్ని వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ నుంచి ఎటు వెతికినా ఒక్క చిన్న పొరపాటు కూడా ఆయనలో దొరకకుండా ఉన్నాడు. ఈయన చూశాడు, మెల్లిగా లోపలికి వెళ్ళాడు. ఆ దివోదాసు దగ్గరికి వెళ్ళి దివోదాసు దగ్గర బ్రాహ్మణ వేషంలో కనిపించేటప్పటికి దివోదాసు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి సాదరంగా లోపలికి తీసుకొని వెళ్ళాడు. రకరకాలుగా ఆయన్ని పూజించి అర్చించి, ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మడు వచ్చినప్పుడు ఏ విధాలుగా అర్చించాలో అన్ని విధాలా అర్చించాడు ఆ దివోదాసు అనే రాజు. అర్చించి, అయ్యా ఏమిటి మీ కోరిక, ఎందుకు వచ్చారు అంటే, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి ఒక్క గుట్ట, ప్రతి రాయి, ప్రతి మిట్ట, ప్రతి పుట్ట, ప్రతి ప్రదేశము విశ్వేశ్వరమయం కదా. ఇది మొత్తము ఆనందవాటిక అంటారు. ఎక్కడ ముట్టుకున్నా ఆనందం తప్ప ఇంకొకటి ఉండదు. అలాంటి విశ్వేశ్వరుడు ఆనంద స్వరూపము, ఇక్కడ ఉన్నటువంటి వృక్షాల ఆనంద స్వరూపము, ఇక్కడున్న పక్షులు మృగాలు అన్నీ ఆనంద స్వరూపము. ఇంతటి ఆనంద స్వరూపాన్ని, నేను చేయనటువంటి సృష్టిని, పరమేశ్వరుడిచే రచింపబడినటువంటి సృష్టిని ఎంతో ఆనందంగా రాజు
రాజుగా నువ్వు పాలిస్తున్నావు అంటే ఏమి పుణ్యం చేసావయ్యా? బ్రహ్మనైనటువంటి నా ఆయుర్దాయంలోనే ఇది చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నానే. ఈ ఆయుర్దాయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను ఈ కాశీకి రావటం వల్ల అని నేను అనుకుంటుంటే, అలాంటి కాశీనే వెళ్తున్నావు దివోదాసు. నువ్వు ఎంతటి వాడివయ్యా, ఎంత భాగ్యవంతుడివి, ఏమి పుణ్యం చేసావయ్యా? మామూలు పుణ్యాలు చేస్తే మాలాంటి బ్రహ్మాది పదవులు దక్కుతాయేమో కానీ, సృష్టిని రచించేటటువంటి స్థితి వస్తుందేమో కానీ, ఈ కాశీనగరాన్ని వెళ్తున్నావు అంటే నీ పుణ్యము అనితర సాధ్యమైనటువంటిది. ఇంకెవరూ కూడా ఈ పని మళ్ళీ చేయలేరేమో అనిపించేంతటి పుణ్యాన్ని సంపాదించుకున్నావయ్యా నువ్వు అని రకరకాలుగా దివోదాసుని పొగిడాడు. దివోదాసు కూడా, అయ్యా మీరు చెప్పిన ప్రతి మాటని నేను మనసులో పెట్టుకుంటాను, ఎందుకు వచ్చారు అనే విషయాన్ని చెప్పండి అని అడిగారు. అడిగితే ఇక్కడ నేను ఒక యాగం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఆనంద పరవశుడై, ఆహా ధర్మాన్ని ఆచరిస్తాను అని మీ అంతటా మీరు రావడం నా అదృష్టమని, నా కోశాగారం నుంచి మీరు ఎన్ని యాగాలు చేయదలుచుకుంటే అన్ని యాగాలకి అవసరమైన ద్రవ్యాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోండి. మీకు ఎంత ద్రవ్యం కావాలి అంటే అంత ద్రవ్యాన్ని మీరు అసలు నిరాటంకంగా నాకు తెలియపరచాల్సిన అవసరం లేకుండా తీసుకెళ్ళండి అన్నాడు. అనేటప్పటికీ బ్రహ్మ ఒక్కసారి పులకరించాడు. ఏమిటి తని ధర్మపరాయణత్వము? ఇలాంటి వాడిని ఒక రంధ్రం ఉండాలి కదా ఓ మనిషిని పక్కకు పంపించాలంటే, ఏదైనా తప్పు కనిపించాలి కదా, ఎక్కడా కనిపించట్లేదు, ఏమిటి దివోదాసు అనుకున్నాడు. అనుకొని బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగాన్ని చేయటం ఆరంభం చేశాడు. రకరకాలైనటువంటి మొత్తము సమస్తాన్ని తీసుకొని వచ్చాడు, అన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన 10 అశ్వమేధ యాగాలను చేశాడు. 1, 2 కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు కాశీ నాకు దొరికింది, ఈ కాశీలో నేను సత్కర్మాచరణ చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో అదొక భాగ్యంగా భావించి అసలు మిగతా విషయాలన్నీ మర్చిపోయి, ఇక్కడ నేను గనక ఏ పుణ్యకార్యం చేసినా ఏ మంచి పని చేసినా అది విశ్వేశ్వరుణ్ణి ఆరాధించినట్టే కదా, పరమేశ్వరుడికి కోపం వచ్చే అవకాశమే లేదు అని పరమేశ్వరుణ్ణే పరిపూర్ణంగా హృదయంలో పెట్టుకొని ఆ పరమేశ్వరుడికి నమస్కరించుకొని దివోదాసు ఇచ్చినటువంటి ద్రవ్యముతో 10 అశ్వమేధ యాగాలు అక్కడ ఆచరించాడు ఆయన. ఏం చెప్తారయ్యా అంటే, ఒక సామెతగా కాశీఖండంలో శ్రీనాథుడు వర్ణిస్తాడు, వ్యాసుల వారు చెప్తారు, బ్రహ్మదేవుడు అక్కడ అశ్వమేధ యాగాలు 10 చేయటం వల్ల వచ్చిన పొగ వల్లే పైన ఉండే ఆకాశమంతా నల్లగా మారింది. ఆ ఆకాశానికి ఉన్నటువంటి నలుపు మొత్తము కూడా బ్రహ్మదేవుడు చేసినటువంటి యాగము నుంచి ఉద్భవించినటువంటి, కాశీ నుంచి చేసిన యాగం వల్ల ఉద్భవించిన నలుపే అని చెప్పారు. అంటే ఎంత యాగము చేశారు, ఎంత ప్రకృష్టమైనటువంటి యాగం చేశారు. అందుకనే దాన్ని దశాశ్వమేధ ఘాట్ అన్నారు. ఆ ఘాట్ నుంచి బ్రహ్మదేవుడు ఇప్పటికీ కదలకుండా ఆ ఘాట్ దగ్గరే బ్రహ్మేశ్వరుణ్ణి స్థాపించుకొని అక్కడే అలా ఉండిపోయారు. అందుకనే దాన్ని దశాశ్వమేధ ఘాట్ అనేవారు. ఆ దశాశ్వమేధ ఘాట్ కంటే ముందు అసలేమిటయ్యా ఆ ప్రదేశం పేరు అంటే రుద్ర సరస్సు అని పిలిచేవారు. యాగం చేయటం వల్ల బ్రహ్మఘాట్గా మారింది, దశాశ్వమేధ ఘాట్గా మారింది. అక్కడే బ్రహ్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశాడు ఆయన. ఆ బ్రహ్మేశ్వరుడు ఇప్పటికీ మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అంతటి విశేషమైనటువంటి చరిత్ర కలిగిన దశాశ్వమేధ ఘాట్లో నిరంతరము మనకి ఆ యజ్ఞ సూచికగా అగ్నితో ఆ గంగాదేవికి హారతులు ఇవ్వటం జరుగుతుంది. అలాంటి హారతిని దర్శించుకొని అక్కడ దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన చేయకుండా మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి చక్కగా అక్కడి నుంచి ముక్తి మంటపం ఉంది. అక్కడ ఆ ముక్తి మంటపం దగ్గరికి వెళ్ళి అక్కడ మనము పురాణాదుల్ని వినాలట, శివ చరిత్రని వినాలట, కాశీ వైభవాన్ని వినాలి అని చెప్తారు పెద్దలందరూ. అక్కడ చేసుకొని ఆ తర్వాత మన బిందుమాధవ స్వామి వారిని దర్శనం చేసుకున్నాక, ఎందుకంటే బిందుమాధవ స్వామి వారి దర్శనము చాలా ప్రధానమైంది కాశీలో. ఆయన ప్రత్యేకంగా కాశీఖండంలో చెప్పబడుతుంది, విష్ణుమూర్తి వారు ప్రాధేయపడితే ఏం కావాలయ్యా, నాకు ఇంతటి కాశీ రాజ్యాన్ని మళ్ళీ తిరిగిచ్చావు నువ్వు, నీకేం కావాలి అని విష్ణుమూర్తి వారిని అడిగితే విష్ణుమూర్తి వారు కాశీలో ఉండడానికి కొద్దిగా స్థలం ఇవ్వండి అని అడిగాడు పరమేశ్వరుణ్ణి. ఆలోచించండి, ఎంత గొప్ప కాశీ అయితే కొంత స్థలం అడుగుతాడు విష్ణుమూర్తి వారు. అడిగేటప్పటికీ సరే ఇదిగో నీకు ఇక్కడ నేను స్థలాన్ని ఇస్తున్నాను, ఎవరైనా సరే బిందుమాధవ దర్శనం చేసుకున్న తర్వాతే విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అని అక్కడ తెలియపరిచారు. కాబట్టి బిందుమాధవ దర్శనం చేసుకొని విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళాలి. ఆ తర్వాత విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారు అందరినీ
అందరినీ కూడా, ఆ డుంటి గణపతిని అందరినీ కూడా చూసుకోవాలి. దండపాణినైతేనేమిటి, కాలభైరవుడినైతేనేమిటి, గంగనైతేనేమిటి, ఆ సుబ్రహ్మణ్యుడు గుహాం అక్కడ చూసుకోవడం ఏమిటి, అన్నిటినీ నమస్కారం చేసుకోవాలి. కానీ ప్రప్రథమంగా ఈ దశాశ్వమేధ ఘాట్లో ఎంతో ఇంద్రియ నిగ్రహణతోటి స్నానం చెయ్యాలి అని మనకి తెలియపరుస్తారు. కాబట్టి ఆ దశాశ్వమేధ ఘాట్లో గనక మనం స్నానం చేస్తే ఆకాశానికి మొత్తానికి పరిపూర్ణంగా నలుపు వర్ణాన్ని ఇచ్చినటువంటి, అంటే యాగము అంటే ఎంత పెద్ద యాగము, ఎన్ని యుగాలైతే దాని ఫలితం తగ్గుతుంది. సాక్షాత్తు అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి శక్తి బ్రహ్మదేవుడిచే ఆచరింపబడ్డది కాబట్టి, బ్రహ్మేశ్వరలింగం ప్రతిష్ఠ చేయబడ్డది కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేయటం వల్ల మనకి ఆ విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆ దశాశ్వమేధ ఘాట్ యొక్క ప్రత్యేకత అది. ఆ తర్వాత దశాశ్వమేధ ఘాట్లో చక్కగా స్నానం చేసి పడుకొని అట్లా చక్కగా లేచి బ్రహ్మేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు వస్తుంది ఘాట్. అలా పడవలో వెళ్తున్నా, పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా ప్రయాగ ఘాట్ అంటారు. ఆ ప్రయాగ ఘాటు చాలా విశేషమైనటువంటి ఘాట్. ఎందుకు ప్రయాగ ఘాట్ అంటే ప్రకృష్టమైనటువంటి యాగము ప్రయాగలో జరిగింది, ఇదిగో దశాశ్వమేధ యాగము ఇక్కడ జరిగింది. అంత ప్రకృష్టమైనటువంటి యాగము జరిగింది కాబట్టే పక్కనే ప్రయాగ ఘాట్ ఉంది. విచిత్రం ఏమిటంటే ప్రయాగ ఘాట్లో త్రివేణి సంగమం ఉంది కదా, గంగా యమున సరస్వతి మూడు ఒక దగ్గర కలవటము అనేది. అలాగే ఇక్కడ కూడా మూడు కలుస్తాయి. దశాశ్వమేధ ఘాట్ అంటారు దాన్ని. ఆ దశాశ్వమేధ ఘాట్ పక్కన ప్రయాగ ఘాట్లో గంగా యమున సరస్వతి మూడు కలుస్తాయి. ఎవరైనా ప్రయాగ ఘాట్లోకి వెళ్ళి స్నానం చేస్తే ప్రయాగ వెళ్ళి స్నానం చేసినటువంటి ఫలితము వాళ్ళకి ఖచ్చితంగా లభించి తీరుతుంది. అక్కడ చేసేటటువంటి దానాలు ప్రయాగలో చేసిన దానంతో సమానమవుతాయి. కాబట్టి ప్రయాగ ఘాట్లో ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించాలి. ఈ ప్రయాగ ఘాట్ ఇవన్నీ అసలు అంతరార్థం ఏమిటి అనేది శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి స్పష్టంగా తెలియపరుస్తారు. ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకోబోతాం. అయితే ఆ ప్రయాగ ఘాట్లోకి వెళ్ళి ఒక్కసారి నిర్మలమైనటువంటి మనస్సుతోటి స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలితం వస్తుందని కాశీఖండంలో ప్రత్యేకంగా చెప్పడం. దశాశ్వమేధ ఘాట్ పక్కనే ఉంటుంది అద్భుతమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ ఉంది. అక్కడ అద్భుతమైనటువంటి ఒక గుర్రము యొక్క బొమ్మ ఉంటుంది. ఎప్పుడు ఆ గుర్రం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఆ గుర్రము అంటే అక్కడ ఆయన చేసినటువంటి అశ్వమేధ యాగానికి గుర్తుగా ఇక్కడ పెడతారు. పూర్వము ఈ రాజేంద్ర ప్రసాద్ ఘాట్నే గోడా ఘాట్ అని పిలిచేవారు. ఎందుకు అంటే ఆ గుర్రము 18వ శతాబ్దం దాకా కూడా గుర్తుగా ఆ గుర్రం ఎప్పుడు అక్కడ ఉండేదట, ఆ గుర్రము యొక్క బొమ్మ. ఆ తర్వాత రాను రాను కాలగతిలో అది కొంచెం మాయం అవ్వటం జరిగింది. అయితే దాన్ని గోడా ఘాట్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు పునరుద్ధరించారు కాబట్టి దాన్ని రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అంటారు. ఆ తర్వాత మాన్ మందిర్ ఘాట్ అని ఉంటుంది. అక్కడ సోమేశ్వరుడు ఎంతో అద్భుతంగా పరమేశ్వరుడు ఆ చంద్రుడి యొక్క ఇదితోటి అలంకారం చేసినటువంటి, చంద్రుడిచే ప్రతిష్ఠ చేయబడ్డటువంటి సోమేశ్వరుడు అక్కడ ఉంటాడు. ఆ సోమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని గనక మనం తీసుకుంటే అక్కడే అమ్మవారు త్రిపురేశ్వరీ దేవి కూడా ఉంటుంది. ఆ త్రిపురేశ్వరి అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని, వారాహీదేవికి నమస్కారం చేసుకొని చక్కగా అక్కడ నుంచి మనం పక్కకి కొద్దిగా జరుగుతూ వెళ్తే మీర్ ఘాట్ అని వస్తుంది. మీర్ ఘాట్ యొక్క విశేషం ఏమిటి అంటే మీర్ ఘాట్లో విశాలాక్షి అమ్మవారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేయబడి ఉంది. ఆ విశాలాక్షి అమ్మవారు అనగానే మనకి చెప్పేదే ఉందండి. చక్కగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి విశాలాక్షి అమ్మవారికి అది గుర్తుగా చెప్పబడ్డది. సతి యొక్క కళ్ళు అక్కడ పడ్డాయి అని ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉంది. ఆ సతీ అమ్మవారి యొక్క కళ్ళు ఎప్పుడైతే పరమేశ్వరుడు భుజం మీద తీసుకొని వెళ్తూ ఉన్నాడో ఆ కళ్ళు పడడం వల్లే మీనాక్షి, అక్షులకి సంబంధించిన అక్షి అంటే కళ్ళు, అలాంటి ఆ ఘాట్ కింద అక్కడ అద్భుతంగా తెలియబడ్డది. ఆ పక్కనే ధర్మేశ్వర లింగము అనే ఒక లింగం ఉంది. ఈ ధర్మేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేసిన వాడు యముడు, యమధర్మరాజు. ఆ ధర్మేశ్వర లింగాన్ని అక్కడ ఆయన ప్రతిష్ఠ చేశాడు కాబట్టే ఆయన మనుషుల యొక్క చావులకి సంబంధించి వాళ్ళ యొక్క పనులకు సంబంధించినటువంటి ఒక పదవిని పొందడానికి కారణం ఏమిటి అంటే కేవలం కాశీలో ఆ ధర్మేశ్వరుడు యొక్క లింగాన్ని ప్రతిష్ఠించటం వల్లే, ఆ ధర్మేశ్వర లింగం యొక్క పుణ్యమే ఆ పరిపూర్ణమైనటువంటి ఘాట్లో ఉన్నటువంటి ధర్మేశ్వర లింగానికి గుర్తు అని చెప్తూ అక్కడ అందరి కోసము విశ్వేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు. ఈ విశ్వేశ్వర ప్రతిష్ఠ ఎందుకు చేయబడ్డది అంటే
ఒకానొక సమయంలో అందరూ కాశీ యొక్క మూలక్షేత్రంలోకి వెళ్ళగలిగేవారు కారు. అలా వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రదేశంలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరుడి యొక్క దర్శనం మీర్ఘాట్లో కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి విశ్వేశ్వర దర్శన ఫలము అనేది లభిస్తుంది అని కరపాత్ర స్వామి వారు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయటం జరిగింది. అది ఈ మీర్ఘాట్ యొక్క ప్రత్యేకత. మీర్ఘాట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఇలా పక్కకు వస్తే లలితా ఘాట్ అని ఉంటుంది. ఈ లలితా ఘాట్ అనేది మనకి ఆ విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేయబడ్డది ప్రయాగ దగ్గర ఒక దగ్గర కనిపిస్తుంది. మళ్ళీ ఇందాకే ప్రయాగ ఘాట్ చెప్పుకున్నాక కొద్దిగా పక్కకి వచ్చినప్పుడు ఈ లలితా ఘాట్ దగ్గర ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి విగ్రహం ఉంటుంది. అక్కడ గంగా కేశవుల యొక్క విగ్రహము, గాంగాతిథ్య అనేటటువంటి విగ్రహము, కాశీదేవి, లలితాదేవి, భాగీరథ తీర్థ అనేవి చాలా అద్భుతంగా ప్రతిష్ఠ చేయబడి ఈ రోజుకి మనకి దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి ఆ లలితాదేవి ఘాట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి శ్రద్ధగా మనం గనక నమస్కరించుకొని లేస్తే అదే ఘాట్ దగ్గర నేపాలేశ్వరుడి ఒక అద్భుతమైన నేపాలీ రాజు ఆయన ఏం చేశాడు అంటే అన్ని ప్రదేశాలు కాశీలో తరిస్తున్నారు, మరి మాకు తరించడానికి అవకాశం ఏమిటి అని ఆ ప్రదేశంలో పశుపతినాథుడి గుడి ఎలా ఉంటుందో అక్కడ నేపాల్లో ఖట్మండు దగ్గర అలాంటి పశుపతినాథ్ గుడినే అక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. అందుకనే ఆయన్ని నేపాలేశ్వరుడు అని పిలుస్తారు. ఆ నేపాలీ రాజు కట్టినటువంటి పశుపతినాథ క్షేత్రం అక్కడ ఉంది. ఆ క్షేత్ర దర్శనం చేసుకుంటే పశుపతినాథుడి యొక్క దర్శనం చేసుకున్న పుణ్యం అక్కడ లభిస్తుంది అని ఆ క్షేత్రాన్ని అక్కడ చేయటం జరిగింది. ఆ తర్వాత జలశాయి ఘాట్ అని వస్తుంది. కొద్దిగా ముందరికి వెళ్తే జలశాయి ఘాట్. ఏమిటండి జలశాయి ఘాట్ యొక్క ప్రత్యేకత అంటే శవాలని తీసుకొని వెళ్ళి జలం లోపల పెట్టేయటం, అంతకంటే వేరే అర్థము ఏమీ లేదు. అక్కడ ఈ శవాలకు సంబంధించినటువంటి పూజ అన్నీ కూడా చేసి అక్కడ ఒక్కసారి ఘాట్లోకి తీసుకొని వెళ్ళి బయటికి తీసుకొస్తారు. ఆ జలశాయి ఘాట్ చాలా విశేషమైనటువంటి ఘాట్. ఆ జలశాయి ఘాట్ పక్కనే ఒక రావి వృక్షముతోటి పక్కనే ఒక చిన్న ఘాట్ ఉంది, కిరికీ ఘాట్ అంటారు. ఏమిటండి కిరికీ ఘాట్ అని దీనికి ప్రత్యేకంగా పెట్టారు అంటే కిరికీ ఘాట్ అక్కడ కూర్చొని ఎవరెవరైతే శవం దగ్గరికి రారో ఆడవాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారో వాళ్ళు ఆ కిటికీలో నుంచి జరిగేటటువంటి తంతుని మొత్తాన్ని చూస్తారు కాబట్టి దాన్ని కిరికీ ఘాట్ అని పిలవడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏ ఘాట్ అయితే ప్రప్రథమంగా కాశీలో ఏర్పడిందో ఆ ఘాట్ వస్తుంది, అదే మణికర్ణికా ఘాట్. ఆ మణికర్ణికా ఘాట్ దగ్గర లక్ష్మీ విష్ణువుల యొక్క విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. అక్కడ శంకరాచార్యుల వారు చాలా నిర్మలంగా ప్రవహించేటటువంటి గంగగా చెప్తూ మన మనస్సు ఎలా నిర్మలంగా ఉంటుంది అంటే ఆ నదీ తీరములాగా ఆ నదీ జలంలాగా నిర్మలంగా ఉంటుంది అని చెప్తారు. మణికర్ణిక అంత నిర్మలంగా అక్కడ ఉంటుంది. అది చాలా ప్రధానమైన ఘాట్, సాక్షాత్తు విష్ణుమూర్తే తవ్వినటువంటి ఘాట్. ఆ ఘాట్ వెళ్ళి కనుక స్నానం చేస్తే మణికర్ణికా ఘాట్ మాహాత్మ్యం అంతా కూడా ముందు మనం చెప్పుకున్నాం. అందుకనే మణికర్ణికా ఘాట్ని ఇక్కడ కొద్దిగా వర్ణిస్తున్నాను, నేను ఎక్కువ చెప్పట్లేదు, ఇంతకు ముందే చెప్పుకున్నాం కాబట్టి. ఆ మణికర్ణికా ఘాట్లో ఒక్కసారి గనక మునిగి లేస్తే సచేల వస్త్రాలతోటి గనక స్నానం చేస్తే మధ్యాహ్నం సమయంలో బ్రహ్మదేవుడు కూడా ఆ పుణ్యాన్ని వర్ణించలేడు. 4 వేదాలు సాంగోపాంగంగా చదవగలడు కానీ స్నానం చేసి లేచిన వాడి పుణ్యాన్ని ఆయన కూడా చెప్పలేడు. దేవతలందరూ కూడా మళ్ళీ మానవ జన్మ వచ్చి మేము ఒక్కసారి అందులో మునిగితే బాగుండు అని పరితపిస్తూ ఉంటారు. మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, యముడికి కొద్దిగా పక్కనే ఆ యమ లింగము ధర్మేశ్వర లింగం ప్రతిష్ఠ చేయటం వల్ల కాశీలో తప్ప మిగతా అన్ని చోట్ల విశ్వములో ఆయనకి శవాల మీద పరిపూర్ణమైనటువంటి, జీవం మీద పరిపూర్ణమైనటువంటి, వాళ్ళ అదృష్టాల మీద వాళ్ళ చావులకు సంబంధించినటువంటి సమస్తమైన శక్తి రావడానికి కారణము అని. అలాగే ఈ ప్రదేశంలో ఈ మణికర్ణికా ఘాట్ దగ్గర ఎవరైతే ఒక్కసారి మునిగిలేస్తారో ముక్తిగా అంతా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది అన్నారు. ముక్తి అనే దాన్ని పొందడానికి ఋషులు తపస్సు చేస్తారు. మధ్యాహ్నం మణికర్ణికలో మునిగిలేస్తే చాలట. అక్కడ శరీరం గనక చాలిచ్చాడు అంటే, అక్కడ శరీరాన్ని గనక ఒక్కసారి దహనం చేశారు అంటే ఇక వాడికి ముక్తి అనేది ఖాయంగా లభించినట్టే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మణికర్ణికా ఘాట్లో స్నానం చేయలేరు. సచేల స్నానం మధ్యాహ్నం పూట.
కాబట్టి ఆ సచేల స్నానాన్ని మణికర్ణికా ఘాట్లో ఆచరించుకొని కొంచెం గనక పక్కకి వస్తే బాలాజీరావు ఘాట్ అని ఉంటుంది. ఈ బాలాజీరావు ఘాట్ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ అయి ఉంటుంది. పూర్వము దాన్ని దత్తాత్రేయేశ్వర ఘాట్ అనేవాళ్ళు. ఆ దత్తాత్రేయ ఘాట్ మెల్లిగా బాలాజీరావు ఘాట్గా ఆయన బాగు చేయటం వల్ల దానికి ఆ నామకరణము అనేది రావటం జరిగింది. ఆ దత్తాత్రేయ ఘాట్ అయిపోయిన తర్వాత సింధియా ఘాట్ ఉంటుంది. దాన్నే పూర్వము వీరేశ్వర ఘాట్ అని పిలిచేవారు. ఆ వీరేశ్వర ఘాట్ దగ్గర అహల్యాబాయి హోల్కరు వీళ్ళందరూ కలిసి ఎంతో తపస్సుని ఆచరించి అక్కడ చేశారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ సింధియా ఘాట్ చక్కగా ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి ఆ వామదేవ వశిష్ఠాది ఋషుల యొక్క విగ్రహాలతో సహా పర్వత తీర్థ అనే పేరు దగ్గరే ఉంటుంది. ఆ పర్వత తీర్థం కూడా అక్కడ కనిపిస్తుంది. పర్వత తీర్థాన్ని చాలా విశేషంగా చెప్తారు. అందుకని ఖచ్చితంగా వెళ్ళి సింధియా ఘాట్లో ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయాలి. ఆ పర్వత తీర్థము అనేది దాని యొక్క మహాత్మ్యాన్ని అనేక రకాలుగా చెప్పారు. పర్వత తీర్థంలో స్నానం చేసి బిందుమాధవుడి దగ్గర కనుక వెళ్తే బిందుమాధవుడు వాళ్ళకి ఇవ్వనటువంటిది ఉండదట. అంత మహత్తు కలిగినటువంటిది ఆ పర్వత తీర్థము. ఆ పర్వత తీర్థము ఇక్కడే ఉంటుంది, సింధియా ఘాట్ దగ్గరే. ఆ తర్వాత గంగా సంకట ఘాట్ అని వస్తుంది. ఆ సంకట ఘాటు సాక్షాత్తు యమేశ్వరుడు, యముడు నిర్మించినటువంటి ఘాటు. దాన్ని యమేశ్వర్ ఘాట్ అని పూర్వం అనేవాళ్ళు. ఇప్పటికీ కూడా యమద్వితీయ నాడు అక్కడికి వెళ్ళి గనక స్నానం చేస్తే యమబాధలు మనం కాశీ దాటిన తర్వాత కూడా ఉండవు. దీనికి భయం ఉండదు. అందుకనే దాన్ని యమేశ్వర్ ఘాట్ అని పిలిచేవారు. సంకట ఘాట్ అని కూడా ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నారు. అక్కడే సంకటాదేవి అమ్మవారి యొక్క క్షేత్రం కూడా ఉంది. వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి గంగామహల్ ఘాట్ దగ్గరికి వస్తే ఆ యమేశ్వర ఘాట్ ఏదైతే ఈ మొత్తము ఉందో దీన్ని గ్వాలియర్ రాజు చాలా చక్కగా బాగు చేశాడు. ఆ కింద మంగళగౌరి ఘాట్ అని ఉంటుంది. మనం మంగళగౌరి అమ్మవారిని, మంగళ వినాయకుణ్ణి అక్కడే దర్శనం చేసుకోవచ్చు. గభస్తీశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది చాలా విశేషమైనటువంటి ఘాటు. మంగళ వినాయకుడు మనకు సమస్తమైనటువంటి శుభాలనిచ్చే వినాయకుడు, సమస్తమైన శుభాలు ఇచ్చేటటువంటి మంగళగౌరి అమ్మవారు కూడా ఆ క్షేత్రం దగ్గరే ఉన్నారు. అందుకనే అంత వైశిష్ట్యము ఆ ఘాట్కి చాలా విశేషంగా చెప్పబడింది. ఆ తర్వాత మంగళగౌరి ఘాట్ కిందే పంచగంగా ఘాట్ అని ఉంటుంది. ఆ పంచగంగా ఘాట్ దగ్గర అద్భుతంగా గంగా, యమున, సరస్వతి, కిరణ, దూత్పాప అనేటటువంటి 5 నదులు కలుస్తాయి అని చెప్తారు. ఈ మొత్తము ఘాట్లన్నిట్లోకి చాలా విశేషమైన ఘాట్లు 5. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న ఘాట్లలో చేయనటువంటి ఫలితం కూడా పంచగంగా ఘాట్కు వెళ్తే దాని పక్కన ఉన్నవన్నీ వచ్చేస్తాయి. దశాశ్వమేధ ఘాట్కు వెళ్తే దాని పక్కన, మణికర్ణికా ఘాట్కు వెళ్తే దాని పక్కన, అట్లా అన్ని ఘాట్లవి వస్తాయి. ఆ తర్వాత అద్భుతమైనటువంటి దుర్గా ఘాట్ వస్తుంది. ఆ దుర్గా ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడే దాన్ని బ్రహ్మఘాట్ అని కూడా పూర్వం పిలిచేవారు. చాలా అద్భుతంగా ఈ పేష్వాలకి గురువు ఎవరైతే నారాయణ దీక్షితులని ఆయన ఉన్నారో. ఆ తర్వాత దుర్గా ఘాట్ అయిపోయిన తర్వాత గాయి ఘాట్ అని వస్తుంది. గాయి ఘాట్ అంటే సాక్షాత్తు అక్కడ గోవుతోటి ఉంటుంది. ఆ గాయి ఘాట్ నుంచి త్రిలోచన్ ఘాటు, ప్రహ్లాద ఘాటు, ఇలా మనం ఒక్కొక్క ఘాట్ని గనక దాటుకుంటూ వస్తే చివరికి రాజ్ ఘాట్, ఆదికేశవ ఘాట్ తోటి ఈ ఘాట్ల చరిత్ర మొత్తం పూర్తవుతుంది. ఈ ఘాట్లన్నిట్లో నమస్కారం చేసుకొని విశ్వేశ్వర దర్శనం చేసుకుందాం.